ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. తెలుగులో మాట్లాడగల వాళ్ళకి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకోవడం జరిగింది. ఈ జాబ్లో మెయిన్గా చూసినట్లయితే రైతులతో ఫోన్లో మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళు పంపిన ఫొటోస్ని వీడియోస్ని మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్కి ఏం వర్క్ చేసుకోవాలి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలా అప్లై చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మీకు క్లియర్గా తెలుసుకుందాం. మరింత ఆలస్యం లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్లును కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు టెలికాలర్స్ తెలుగు అని మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ టైం మొత్తం ఉంది. మీకు August 1 అయితే ఈ జాబ్ అయితే పోస్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు రిమోట్ అని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 0 to 1 years అంటే మీరు ఈ జాబ్కి ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్ గురించి దీనిలో మీరు ఏం వర్క్ చేయాలనో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. రైతులతో ఫోన్లో మాట్లాడాల్సి ఉంటుంది. ఫీల్డ్ స్టాఫ్ పంపిన ఫొటోస్ అలాగే వీడియోస్ డాష్ బోర్డ్లో చెక్ చేయాల్సి ఉంటుంది. ఫొటోస్ అలాగే వీడియోస్ సరిగ్గా ఉన్నా లేదా మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఏమైనా ఎర్రర్స్ ఉందా, మిస్సింగ్ డేటా ఉంటే మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఫీల్డ్ టీమ్కి మీరు ఈమెయిల్ ద్వారా సమాచారం అయితే వాళ్ళు పంపించాల్సి ఉంటుంది. ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించే వరకు ఫీల్డ్ టీమ్తో మీరు కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. డైలీ మీరు వ్యాలిడేషన్ రిపోర్ట్ని మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ జాబ్లో ప్రధానంగా కమ్యూనికేషన్స్, ఫొటోస్ అలాగే వీడియోస్ వెరిఫికేషన్, డేటా వ్యాలిడేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఏం ఎలిజిబిలిటీ ఉండాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 12th తర్వాత మీరు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు డిగ్రీ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి, అర్థం చేసుకోవడం, రాయడం, చదవడం అన్నీ వచ్చి ఉండాల్సి ఉంటుంది. రైతులతో మాట్లాడగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. MS Excel బేసిక్ నాలెడ్జ్ ఉంటే మంచిది. అలాగే అగ్రికల్చర్ గురించి నాలెడ్జ్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ట్రా ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం. ఈ జాబ్కి ఎక్స్పీరియన్స్ 0 to 1 year అని ఇవ్వడం జరిగింది. అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారని వాళ్ళు కంపల్సరీ అని అయితే చెప్పలేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్కి శాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూలో HR అయితే మీకు డీటెయిల్స్ అన్ని మీకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలనో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకుంటే ఫస్ట్ మీరు రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసి పెట్టుకోండి. రెజ్యూమ్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై అని కనిపిస్తుంది కదా, ఈ అప్లై మీద క్లిక్ చేయండి. మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజీకి అయితే రావడం జరుగుతుంది. కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయొచ్చు, లేదు మీరు మాన్యువల్గా ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? వన్స్ ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఎలాంటి పేజీకి రావడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇక్కడ మీకు కనిపిస్తున్న డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత LinkedIn ప్రొఫైల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. LinkedIn ప్రొఫైల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అండ్ అప్లై మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సేవ్ అండ్ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. వన్స్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లైడ్ అని రావడం జరిగిందా, ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేయడం సక్సెస్ఫుల్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఈ జాబ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి జాబ్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఈ జాబ్కి వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఏదైతే మీ రెజ్యూమ్ ఉంటుంది కదా, ఈ రెజ్యూమ్లో అయితే ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేదా ఫ్రెషర్స్, తెలుగు నేటివ్ లాంగ్వేజ్ వీళ్ళు తెలుగు మాట్లాడతారు ఇవన్నీ ఉంటుంది కదా, దాన్ని బట్టి మీ రెజ్యూమ్ అయితే ఫస్ట్ మాడిఫై చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ దాన్ని వాళ్ళు చెక్ చేసిన తర్వాత మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే, షార్ట్ లిస్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన స్కిల్స్, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ స్కిల్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి, మీకు షార్ట్ లిస్ట్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయినట్లు తర్వాత మీకు HR ఇంటర్వ్యూ ఎలా అవుతూ ఉంటుంది, HR ఇంటర్వ్యూలో మీకు ఎంత పేమెంట్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని కూడా క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మెయిన్గా చూస్తే కాల్స్ మాట్లాడడం, ఫొటోస్ వీడియోస్ వెరిఫై చేయడం, ఈమెయిల్ సెండ్ చేయడం వర్క్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఈ జాబ్ గురించి డౌట్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.